కూటమి అధికారం చేపట్టిన తర్వాత వీళ్ళు ఏ సామాజిక వర్గానికైనా సరే న్యాయం చేశారా అంటే పెద్ద గుణసున్నా. పేదలకి ఏమైనా న్యాయం చేశారా అంటే పెద్ద గుణసున్నా. గతంలో వాళ్ళ మేనిఫెస్టోని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇంత పొడుగు ఉంటుంది. సంవత్సరం అయిపోయింది, సంవత్సరం కాబోతుంది. ఇప్పటివరకు మేనిఫెస్టోలో పొందుపరిచేటువంటి అంశాల్లో ఏమైనా సరే ఒక 2-3 అయినా సరే ఇంప్లిమెంట్ చేశారా? ఒక పెన్షన్ తప్ప ఏమైనా సరే ఇంప్లిమెంట్ చేశారా? లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని తమ వైపు తిప్పుకోవడానికి కాపులకు అనేక హామీలు కూడా ఇచ్చారు. ఎలక్షన్లో భాగంగా కాపులకు కూటమి ఇచ్చే హామీల మీద కాపు సోదరులు ఇప్పటివరకు ఎవరు కూడా ప్రశ్నించలేదు, నిలదీయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇబ్బంది పాలవుతామన్న దీంతో సైలెంట్గా ఉండాలేమో. అయినా కానీ కాపులకు కూటమి ఇచ్చే హామీల మీద కాపు సోదరులు ఎవరు కూడా ఆవేశపడి ప్రశ్నించకండి, నిలదీయకండి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కాపులకు ఇచ్చే హామీలను నెరవేర్చాలని వేసే ముద్రగడ లాంటి వ్యక్తులు, మహానుభావులు నిలదీస్తే ఆయన కుటుంబాన్ని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మేబీ దాన్ని కూడా చూసి ఒకసారి భయపడుతున్నారేమో, అడిగితే బాగుండదేమో. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చే 1 సంవత్సరం కదా అయింది. ఇప్పుడే ప్రశ్నిస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పాలవుతారు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఇక్కడ అంటే కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించకండి. సంపద సృష్టించాక వీలైతే అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారు, లేకపోతే లేదు. అనవసరంగా ఆ హామీల కోసం మీరంతా పొలోమని వెళ్ళి ఇబ్బందులు పడకండి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం, నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఏదో ఒకటి ఇస్తారులే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి భజన, మోదీ గారి భజన ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక పదవి ఇస్తాడేమో. నిన్న కూడా ఏదో పెద్ద మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి. నా సాధారణంగా మెగాస్టార్ గారు జాగిరి పెట్టి పైకి లేపాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంది, నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి, మెగాస్టార్ గారికి ఏదో పదవి ఇస్తారో లేకపోతే ఏదో విధంగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే పోతూనే ఉంటారు. లక్షల మంది కాపుల సంగతి ఏంటి అనేసి చాలామంది కూడా మేబీ ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. వీరిద్దరు బాగుంటే, అంటే వీళ్ళు ముగ్గురు బాగుంటే అందరూ బాగున్నట్టే అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారేమో. ఎందుకంటే కాపులకి ఇంకేం కావాలా? ఎన్ని అనుకున్నా, ఎన్ని ఇబ్బందులు పడినా మరో 15 ఏళ్ల పాటు బాబు గారు పల్లకిని మనం మోయాల్సిందే అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలను కూడా కాపులు ఎవరు కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినటువంటి మాటలను కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన జాగిరి పెట్టి లేపిన విధానం చూస్తే మాత్రం నా సామిరంగాట్లో బీభత్సం. అసలు ఎన్టీ రామారావు గారికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటే దాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి గారు పాజిటివ్ వేలో తీసుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కానీ రాజకీయ అరంగేట్రం చేయాలని అనుకుంటున్నాడు. సరైన టైం దొరకలేదు. కరెక్ట్ టైంలో కరెక్ట్ సమయంలో అవకాశం దొరికింది, అవకాశాన్ని చేజెక్కించుకున్నాడు, వేసేసినాడు. ఇప్పుడు చూడండి పెద్ద లీడర్ అయిపోయినాడు. ప్రపంచంలో హైదరాబాద్ని ప్రపంచ మ్యాప్లో పెడేశాడు. హైదరాబాద్ ఇలా ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. అబ్బో నా స్వామి రంగా ఇరగదీసేసాడులే, అసలు మామూలుగా కాదు. ఒకసారి ఆయన మాటలోనే మీరందరూ కూడా ఒకసారి వినండి. మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన మాటలు. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినా, ఈనాడు జనసేన పార్టీ పెట్టినా,
ఈ రెండు పార్టీలు వచ్చింది. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైనా సరే వ్యతిరేక ఓటు ఏమైనా ఉంటే అది దాన్ని జనసేన ప్రజారాజ్యం పార్టీకి మళ్లించి చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలని చెప్పేసి ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఈనాడు జనసేన పార్టీ రావడానికి కూడా కారణం తెలుగుదేశం పార్టీనే. ఇక్కడేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీకి పడే విధంగా జనసేన పార్టీ పుట్టింది. ఆనాడు ప్రజారాజ్యం అయినా ఈరోజు జనసేన పార్టీ అయినా వాళ్ళ సిద్ధాంతం ఒకటే, తెలుగుదేశం పార్టీకి సేవ చేయడం. ఆయనకి సేవ చేయడం కోసం, ఆయన జాగిరి పెట్టి లేపడం కోసం వీళ్ళంతా కూడా ఒక కులాన్ని బాగా వాడుకొని వీళ్ళు పదవులు అనుభవిస్తూ కొంతమంది వ్యక్తుల్ని బాగా మోసం చేస్తూ వస్తున్నారు. దాన్ని కొంతమంది వ్యక్తులు లీడర్షిప్, మా నాయకుడు, మా గొప్ప అని చెప్పేసి విర్రవీగుతున్నారు. అంతే తప్ప వీళ్ళకి ఏ ఒక్కరికి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి లేవు. వీళ్ళు స్వతహాగా చేయాలి, స్వతహాగా రావాలి, చేయాలన్న ఉద్దేశం వీళ్ళకి అసలు లేదు. వీళ్ళు ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి జాగిరి పెట్టి లేపడానికి, వాళ్ళ కింద పనిచేయడానికి మాత్రమే వీళ్ళు ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇలా వాళ్ళ యొక్క అభిమానాన్ని కూడా ఇలా చూపిస్తూ ఉంటారు. గతంలో వీళ్ళే ఒక నాగబాబు అయితేనేమి, ఒక మెగాస్టార్ అయితేనేమి, ఒక పవర్ స్టార్ అయితేనేమి, వీళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ మీడియా మీద విరుచుకుపడ్డారు. ఏ విధంగా విరుచుకుపడ్డారు? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నా స్వామిని కట్టే ఇరగదీశాడు కదా, మర్చిపోయారా? మా పిల్లల్ని, మా అమ్మల్ని తిట్టారని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ కింద పడి వాళ్ళకే జాగిరి పెట్టి లేపి పరిస్థితికి వచ్చారంటే ఎంత దిగజారిపోయారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. సూపర్ 6లో, సూపర్ 7లో విశాఖపట్నంలో ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసేస్తున్నారు, తక్కువ ధరకే అమ్మేస్తున్నారు, సర్వనాశనం అవుతుంది. అమరావతిలో వేల ఎకరాల భూములను కూడా తీసేసుకుంటున్నారు. వాటి గురించి ప్రశ్నించండి అయ్యాడంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకునేంట్లోనే ఉన్నాడు. ఈ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాటనే మాట్లాడా, విశాఖపట్నంలో అన్ని ఎకరాల భూమిని 99 పైసలకి అమ్మేస్తున్నాడు, 50 రూపాయలకి అమ్మేస్తున్నారు అని చెప్పేసి ఒకరైనా ప్రశ్నించారా? చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంట, తోపు అంట, తురుమంట. ఎన్టీ రామారావు గారు కూడా వేస్ట్ అంట ఇంకా ఈయన చంద్రబాబు నాయుడు గారి ముందు. ఆ విధంగా మాట్లాడుతున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి గారు. భజన చేయడానికైనా మీకు